భగవద్గీత ఒక 9 years బ్యాక్ తెచ్చుకున్నాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చదవడానికి ట్రై చేశాను. నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. తర్వాత పిల్లలు పనులు మర్చిపోయాను. కానీ మనసులో భగవద్గీత ఏంటి, అందులో ఏముంది అని తెలుసుకోవాలని మనసులో ఉండేది. తర్వాత ఒక 2 years బ్యాక్ ప్రణవానంద ప్రభుజీ గారు భగవద్గీత 18 chapters యూట్యూబ్లో చేశారు వీడియోస్. అది విన్నాను. విన్న తర్వాత అంటే చాలా కామ్ అయిపోతాము. మన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇంతకుముందు ప్రతిదానికి భయపడటం, బాధపడటం, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోలేకపోవడం ఇలా ఉండేది. కానీ భగవద్గీత చదివిన తర్వాత చాలా కామ్నెస్, బాధపడటం కానీ భయపడటం కానీ ఇలాంటివి ఏం లేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకోగలమనే మనోధైర్యం వచ్చింది. చాలామంది భగవద్గీత చదివితే సన్యాసం తీసేసుకుంటారు, లేదంటే జీవితంలో బాధ్యతలన్నీ అయిపోయాక చదవాలి భగవద్గీత అనుకుంటారు. అసలు కానే కాదండి. మనం బ్రతకడానికి చాలా అవసరం. మనం మానసికంగానే చాలా దృఢంగా అవుతాం ఈ భగవద్గీత చదవడం వల్ల. భగవంతుడు అందులో చాలా విషయాలు చెప్పారు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. భక్తి యోగం ముఖ్యమైనది. సకామ కర్మ, నిష్కామ కర్మ, ఫలితాన్ని ఆశించి కర్మ చేయడం, ఫలితం ఆశించకుండా కర్మ చేయడం. భగవంతుడు అంతటా ఎలా వ్యాపించి ఉన్నాడు. ప్రతి దానిలో భగవంతుడిని చూస్తూ స్మరించుకుంటూ వెళ్ళడం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంయోస్త కర్మని. అంటే మన కర్మ మనం చేయాలి, కర్మ ఫలితాన్ని మనం ఆశించకూడదు, అలాగని కర్మ చేయకుండా ఉండకూడదు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. చాలా హెల్ప్ అవుతుందండి ఇది చదవడం మూలన. ప్లీజ్, పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ప్లీజ్ చదవడానికి ట్రై చేయండి అందరూ. చదివిన వాళ్ళు తెలుసు, భగవద్గీత తెలుసు, చదివాను అనుకున్న వాళ్ళు లైఫ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు చేతనైనంత వరకు షేర్ చేయండి. ఈ వీడియో చూసి ఒక్కళ్ళు భగవద్గీత చదివినా నా జన్మ ధన్యం. థ్యాంక్ యూ.